యురేకా ఫోనిక్స్ ఛానల్కు స్వాగతం. అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. దశహర అనేది సంస్కృత పదం. దసరా అనే పదానికి మూలం. అంటే 10 రకాల చెడులను తొలగించడం లేదా 10 గుణాలను ఓడించడం అని దీని అర్థం. కోపం, కామం, దురాశ, అహంకారం, అనుబంధం వంటి ప్రతికూల లక్షణాలను నిర్మూలించడం ద్వారా చెడుపై మంచి విజయాన్ని స్మరించుకోవడంలో ఈ పండుగ యొక్క ప్రాముఖ్యతను చెబుతారు. దసరా పండుగను 9 రోజుల నవరాత్రులు 10వ రోజు విజయదశమిగా ఘనంగా జరుపుకుంటారు. ఆలయాల్లో అమ్మవారిని, ముఖ్యంగా దుర్గాదేవిని వివిధ రూపాల్లో అలంకరిస్తూ పూజలు జరపడమే కాక 9 రోజులు 9 రకాల ప్రసాదాలను నివేదిస్తారు. వివిధ రకాల వాద్య, గాన, నాట్య కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. పిల్లలు, స్త్రీలు ఇళ్లలో బొమ్మల కొలువులు పెట్టి పేరంటం జరుపుతారు. ఈ బొమ్మల కొలువులు వివిధ రకాల కాన్సెప్ట్లతో, అంటే వివిధ రకాలుగా అమర్చి కొలువు తీరుస్తారు. ఎవరు ఎంత గొప్పగా అలంకరిస్తే, ఎంత గొప్పగా అరేంజ్ చేస్తే అంత గ్రేట్ అన్నమాట. కళాకారులు కచేరీలలో, ఆలయాలలో అమ్మవారిని కీర్తిస్తూ గానం చేస్తారు. ఇప్పుడు సంగీత కళాకారులు సాంఘిక మాధ్యమాలలో కూడా తమ గాత్రంతో 9 రోజులు 9 రకాల పాటలతో అమ్మవారిని స్తుతిస్తూ, కీర్తిస్తూ పాడడం మనం చూస్తున్నాం. మైదానాలలో గర్భ, కోలాటం, గుజరాతీ డ్యాన్సులను ఏర్పాటు చేసి ఎంతో కోలాహలంగా ఆడతారు. దసరా పండుగను తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మను రకరకాల పువ్వులతో అలంకరించి చుట్టూ తిరుగుతూ, చప్పట్లు చరుస్తూ, పాటలు పాడుతూ ఆడతారు. చెడుపై మంచి సాధించిన విజయంగా మనందరం దసరా పండుగను జరుపుకుంటామన్నమాట. రామాయణం ప్రకారం శ్రీరాముడు రావణుణ్ణి సంహరించి సాధించిన విజయాన్ని, దుర్గాదేవి మహిషాసురుణ్ణి సంహరించిన విజయం, మహాభారతం ప్రకారం పాండవులు వనవాసం తర్వాత తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై నుండి తిరిగి తీసుకున్న రోజుగా ఈ పండుగను ముఖ్యంగా జరుపుకుంటారు. పండుగ 10వ రోజున, అంటే విజయదశమి రోజున రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. జమ్మి చెట్టును పూజించడం కూడా ఒక ఆచారం. ఇక ఇళ్లలో, వ్యాపార ప్రదేశాల్లో ఆయుధాలను, వాహనాలను అలంకరించి పూజిస్తారు. ఇక చిన్నప్పటి దసరా సంబరాలు అయితే, చిన్నప్పుడు స్కూల్లో 3 నుండి 5వ తరగతి చదివే పిల్లలు ప్రతి సంవత్సరం దసరాకి కొన్ని రోజుల ముందు ధనుస్సు ఒకటి తయారు చేసి దాన్ని అలంకరించి ఆ బాణం చివర ఉన్న మూటలాంటి దానిలో రకరకాల పువ్వులు, మారేడు, ఉసిరి లాంటి ఆకులు వేసి కట్టేవారు. వీటిని ఒక్కొక్కరు ఒక ధనుస్సు తీసుకుని గుంపుగా పిల్లలు, ఉపాధ్యాయులు కలిసి ప్రతి ఇంటి దగ్గర దసరా పాటలు పాడుకుంటూ ఊరంతా తిరిగి చందాలు వసూలు చేసేవారు. చందా ఇచ్చిన తర్వాత అమ్మవారు వారిని ఆశీర్వదించినట్టుగా ఆ దసరా విల్లు సంధించి వారి గడప అంతా మారేడు, ఉసిరి, పత్రి పుష్పాలతో నింపేవారు. పెద్దవాళ్లను జయీభవ, విజయీభవ అని ఆశీర్వదించేవారు. వసూలు చేసిన చందాను ఉపాధ్యాయులకి సమర్పించేవారు. ప్రతి తెలుగు ఊరిలో కూడా ఒకప్పుడు ఇలా జరిగేది. మరి ఆ దసరా పాట ఏమిటో చూద్దామా? ఏదయా మీదయా మా మీద లేదు, ఇంతసేపుంచుట ఇది మీకు తగదు. ఏదయా మీదయా మా మీద లేదు, ఇంతసేపుంచుట ఇది మీకు తగదు. దసరాకు వస్తిమని విసవిసలు పడక, చేతిలో లేదనక ఇవ్వలేమనక. దసరాకు వస్తిమని విసవిసలు పడక, చేతిలో లేదనక ఇవ్వలేమనక. ఇప్పుడు లేదనక అప్పివ్వరనక, రేపురా మాపురా మళ్ళీ రమ్మనక. శీఘ్రముగా ఇవ్వరే శ్రీమంతులారా, శీఘ్రముగా ఇవ్వరే శ్రీమంతులారా. పావలా బేడైతే పట్టేది లేదు, అర్ధ రూపాయిస్తే అంటేది లేదు. ముప్పావలైతేను ముట్టేది లేదు, రూపాయి అయితేను చెల్లుబడి కాదు. పెచ్చు రూపాయిస్తే పుచ్చుకుంటాము, పెచ్చు రూపాయిస్తే పుచ్చుకుంటాము. అయ్యవారికి చాలు 5 వరహాలు,
పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు, అయ్యవారికి చాలు 5 వరహాలు. పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు, మా పప్పు బెల్లాలు మాకు దయచేసి, మా పప్పు బెల్లాలు మాకు దయచేసి, శీఘ్రముగా పంపరే శ్రీమంతులారా, శీఘ్రముగా పంపరే శ్రీమంతులారా. ఏ దయా మీ దయా మా మీద లేదు, ఇంతసేపుంచుట ఇది మీకు తగదు. ఏ దయా మీ దయా మా మీద లేదు, ఇంతసేపుంచుట ఇది మీకు తగదు. జయీ భవ, జయీ భవ, దిగ్విజయీ భవ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు.